జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. సంసార సాగరం నాది, సన్యాసం శూన్యం నావే. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. కష్టం అనేది తెలుస్తుందండి. ఇక్కడ పుట్టామో తెలియదు, ఇక్కడ పెరుగుతున్నామో తెలియదు, రేపటి రోజున ఏమవుతామో తెలియదు. ఇలాంటి పిల్లలు రైట్. ఇక ప్రోమో చూడగానే మొత్తానికి విషయం అయితే మీకు అర్థమయ్యి ఉంటుంది. సో ఇవాళ వచ్చేసి ఏంటంటే మన శరత్ అన్న అలాగే వారి యొక్క రిలేటివ్స్ సిరి ఒక బర్త్డే. సో ఇద్దరు బర్త్డే ఒకటే రోజు ఆగస్టు 7th వాళ్ళు చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నారని చెప్పొచ్చు. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే బోడుప్పల్లో మనకు ఒక అనాథాశ్రమం ఉంది. సో వాళ్ళకి మనకు తోచినంత సాయం చేయాలని చెప్పేసి భోజనం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. సో అందులో భాగంగా వాళ్ళకి అరటిపండ్లు కానీ రైస్ కానీ సో ఇవన్నీ అయితే మనం ప్రిపేర్ చేసాం. ఇంకా శరత్ అన్న అయితే ఎప్పుడెప్పుడు పిల్లలకి భోజనాలు వడ్డించాలి, వాళ్ళ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి ఏందని చెప్పేసి అయితే చాలా క్యూరియాసిటీతో చూడడం జరుగుతుంది. ఇంకా దాని తర్వాత అన్న ఫుడ్ రెడీ అయిపోయింది, ఇంకా మీరు తీసుకెళ్ళి వచ్చేసాను కానీ ఏది తీసుకుపోవాలని చెప్పేసి ఇంకా మొదటైతే అరటిపండు తీసుకెళ్తున్నాడు. అసలు ఆ హ్యాపీనెస్ చూడడానికి కన్నుల్లో పిల్లలకి సాయం చేయాలి, పిల్లలకి భోజనం పెట్టాలని ఒక హ్యాపీనెస్ అయితే అన్న మొహం కనబడుతూనే ఉన్నది. ఇంకా దాని తర్వాత మామూలుగా అన్న అరటిపండ్లు అలా ఇచ్చుకుంటూ వెళ్తాడేమో అని చెప్పేసి మేము అనుకుంటే తను అక్కడ జరిగిన విషయం ఏంటంటే అన్న అరటిపండు ఇస్తూనే అక్కడ ప్రతి ఒక్క అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళ పేర్లు అడగడం జరిగేది. అమ్మ నువ్వేం చేస్తున్నావు, నీ పేరేంటి, ఏంటమ్మా, ఆరోగ్యం ఎలా ఉంది అని చెప్పేసి అన్న మంచి చెడు అడుక్కుంటా అట్లా వాళ్ళందరికీ అరటిపండ్లు ఇస్తూ ఆ పక్కనే ఉన్న వాళ్ళ యొక్క రిలేటివ్ సిరి అమ్మాయి కూడా వాళ్ళకి స్వీట్స్ పంచుతూ అలా సరదాగా వాళ్ళు ఇంకా వాళ్ళతో మాట్లాడుకుంటూ వాళ్ళకి భోజనం పెట్టడం అయితే ప్రారంభం చేశారని చెప్పొచ్చు. ఇంకా అయితే అందరిలా కాకుండా ఇక్కడ అనాథాశ్రమంలో కానీ కొన్ని ప్రదేశాల్లో మనం చూసుకుంటే కనుక ఇలాంటి పిల్లలకైతే చాలా వరకు కూడా క్రమశిక్షణ ఉంటుందని చెప్పొచ్చు. మామూలుగా మన బయట పిల్లలకు ఉంటుందో లేదో తెలియదు కానీ వీరు ఎప్పుడైతే భోజనం ప్రారంభం చేస్తారో దానికి ముందు అన్నం పెట్టిన వారు కానీ లేకపోతే కొంతమంది అన్నదాతలకి వీరైతే ఒక శ్లోకం అయితే వినిపించడం జరుగుతుంది. ఒకసారి అదేంటో మీరే వినేసేయండి. సో ఇంకా శ్లోకం అయిపోయిన తర్వాత భోజనాలు అయితే ప్రారంభం అయిపోయినాయి. ఇంకా పిల్లలు చాలా హ్యాపీగా కడుపు నిండా భోజనం అయితే చేస్తున్నారు. అన్న కూడా చాలా సాటిస్ఫైడ్ అయ్యాడు. ఇంకా దాని తర్వాత అక్కడ ఉన్న యాజమాన్యం కూడా పిల్లలతో పాటు మీరు కూడా ఏంటంటే
తప్పకుండా అమ్మ వాళ్ళతో పాటు ఒక పూట భోజనం చేయాలని మాకు కూడా ఉందని చెప్పేసి మొత్తానికైతే శరత్ అన్న సిరి వాళ్ళైతే ఇంకా కూర్చొని వాళ్ళతో పాటు చక్కగా చాలా సంతోషంగా భోజనం అయితే చేస్తున్నారు. అన్న నీ ఫీలింగ్ ఎట్లున్నా అని చెప్పేసి అన్నని అడగంగానే, అన్న ఏం చెప్పమంటావు అన్న, అసలు ఎన్ని వేలు పెట్టినా కూడా ఇంత సంతోషం నాకు రాదు కావచ్చు, నా పుట్టినరోజు సందర్భంగా చాలా హ్యాపీగా ఉందని చెప్పేసి కూడా వాళ్ళిద్దరు అయితే వాళ్ళ ముఖంలోనే అర్థమైపోతుంది ఎంత సంతోషంగా ఉన్నారో. సో చాలా చాలా హ్యాపీ అనిపించింది అన్నారు. ఇంకా దాని తర్వాత పిల్లలు ఎలా తింటున్నారు ఏంటి, ఫుడ్ ఇట్లా సరిపోయిందా లేదని చెప్పేసి ఎప్పటికప్పుడు అన్న డిస్కషన్ చేస్తూ వాళ్ళతో మాట్లాడడం జరుగుతుంది. ఇంకా వాళ్ళతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దామని చెప్పేసి కూడా అన్న అనుకున్నాడు. ఇక్కడ ఒక చిన్న సంఘటన మాకు నచ్చింది ఏంటంటే, అక్కడ ఉన్న ఒక అమ్మాయి సరే ఏదో మాట్లాడుతా అన్నారు కదా, సరే కూర్చొని సరే అని చెప్పేసి అక్కడ ఉన్న అమ్మాయి చీరలు తీసుకురావడం అయితే జరిగింది. అన్నది పుట్టినరోజు, మళ్ళా అక్కది కూడా పుట్టినరోజు, వీళ్ళిద్దరు రిలేటివ్స్ అన్నట్టు. సో దాని సందర్భంగా మీకు ఇవాళ ఫుడ్ అట్లా పెట్టాలని చెప్పేసి ఒక ప్లాన్ చేశారు. సో అది ఎట్లా అనిపించింది మీకు, ఓకేనా? ఫుడ్ ఎట్లా ఉంది? చలో ఇప్పుడు అన్నకు మీ స్టైల్ హ్యాపీ బర్త్డే చెప్పరు. అందరికీ నమస్తే అమ్మ. నా పేరు శరత్ చారి. నేను మీడియాలో వర్క్ చేస్తాను. దాదాపు సెన్సిటివ్ విషయాలు ఏమైనా సరే నేను నా స్టైల్ మొత్తం రాయడమే, రాయడం దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలనేది నా యొక్క ఆలోచన. నాకు ఎప్పటి నుంచో ఉంది. ఒక నార్మల్గా బర్త్డే సెలబ్రేషన్స్ ఏం చేస్తారు, దావత్లు అంటారు, పబ్లకు వెళ్తారు, పార్టీలు చేస్తారు. ఈ కల్చర్ నాకు నచ్చదు కూడా. మా అమ్మ చాలా కష్టపడి ఆ కష్టార్జితం ఏందో నేను కళ్ళారా చూసినవాడిని. ఇప్పుడు నాకు తల్లి ఉంది కాబట్టి నన్ను పెంచింది, నన్ను ఇంత పెద్దవాడిని చేసింది. కానీ తల్లిదండ్రులు లేని పిల్లల కష్టాలు ఏంటి అని నాకు ఎప్పటి నుంచో ఉంది ఆవేదన. ఒకసారి చూద్దాం, వాళ్ళతో మమేకం అవుదాం, వాళ్ళతో కలుద్దాం అని చెప్పేసి నేను ఇవాళ మీ దగ్గరికి రావడం జరిగింది. మీతో ఈ టైం స్పెండ్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నేను పీజీ చేశాను, పీజీ కంప్లీట్ అయింది. ఎప్పుడు కూడా సొసైటీకి సేవ చేయాలన్నటువంటి ఒక ఆలోచనతో నేను ఉన్నాను. నాదేం చాలా రిచ్ ఫ్యామిలీ ఏం కాదు, చాలా హై రిచ్లో ఉన్న ఫైనాన్షియల్గా సెటిల్డ్ ఫ్యామిలీ ఏం కాదు, చాలా పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చి గెట్టినైన వాడిని. ఆ పూర్ పీపుల్ యొక్క బాధలు ఎట్లా ఉంటాయో నేను కళ్ళారా చూసిన వాడిని. కాబట్టి మీ దగ్గర నేను ఉండాలి, మీతో స్పెండ్ చేయాలి. ఫ్రెండ్స్ ఉంటారు, మన జన్మతః మన దగ్గరికి ఎంతోమంది ఫ్రెండ్స్ వస్తారు, కానీ మీలాంటి వాళ్ళు మాకు దొరకరండి. మీలాంటి వాళ్ళ దగ్గర నేను దేవులాడుకొని రావాలా. ఒక 3-4 ఇయర్స్ నుంచి నేను వెళ్ళాలి ఎక్కడుంది సెర్చ్ చేస్తున్నా, నాకు దొరకలా. ఈసారి నాకు దొరికింది. ఈసారి బర్త్డే అకేషన్ కాదు, నార్మల్గా ఏదన్నా నా మైండ్ చాలా ప్రెషర్లో ఉన్నప్పుడు కూడా నేను మీ దగ్గరకు వస్తాను. ఎందుకంటే నాకు రిలీఫ్ కావాలి, మానసికంగా రిలీఫ్ ఉంటే మనకి ఏదైనా చేయగలుగుతాం. కాబట్టి మీ అందరికీ నేను ఒకటే చెప్పగలుగుతున్నా. ఏం చెప్తున్నా అంటే, మాకు అందరూ ఉన్నారు, మాకు చుట్టాలు ఉంటారు, రిలేటివ్స్ ఉంటారు, అమ్మ నాన్నలు ఉంటారు. కానీ ఏం లేని ఒక జీవితం అనేది ఉంటుంది చూసారా, అది మీరు ఫేస్ చేస్తూ ఉన్నారు. నేను మీ స్థాయిలో ఉంటే ఏ విధంగా ఉందా అని చెప్పేసి ఇక్కడ అడుగుపెట్టినప్పటి నుంచి నేను ఆలోచిస్తున్నాను. అంటే ఒకసారి ఆవేదన అనేది నాకు చాలా తట్టుకోలేను. అందరూ ఉన్నటువంటి వాళ్ళు బిలారిగా తిరుగుతున్నారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, వాళ్ళకు వచ్చినటువంటి సంపాదనని వృధా చేస్తూ ఉన్నారు. కానీ మీతో స్పెండ్ చేసే మీ స్థాయిలో ఉంటే ఆ కష్టం అనేది తెలుస్తుందండి. ఎక్కడ పుట్టామో తెలియదు, ఎక్కడ పెరుగుతున్నామో తెలియదు, రేపటి రోజున ఏమవుతామో తెలియదు. అలాంటి పిల్లలు ఏ విధంగా బతుకుతున్నారనేటువంటి ఒక ఆవేదనతో మీ మధ్య నేను ఉండాలా అని చెప్పేసి నేను మీ దగ్గరికి వచ్చా. హ్యాపీగా ఫీల్ అవుతున్నా. నాకు వీలు పడ్డప్పుడల్లా నేను మీ దగ్గరికి రావడానికి ప్రయత్నం చేస్తాను. నేను ఎంత ఎత్తుకు ఎదిగాను కాదు, ఎంతమందిని నేను దగ్గర చేసుకున్నానో అక్కడ చేర్చుకున్నాను అనేది నాకు ముఖ్యము. ఫ్రెండ్స్ ఎంతోమంది ఉంటారు, మీలాంటి ఫ్రెండ్స్ నాకు ఎక్కడ దొరకరు. కాబట్టి నా యొక్క ఆవేదన, ఆక్రందన, నా యొక్క ఆలోచన విధానము మీకు అర్థమైందని అనుకుంటున్నాను.
ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ఈ నిర్వాహకులకి నేను చాలా థ్యాంక్ యూ చెప్తున్నాను. మా ఓన్ ద్వారా, మా ఫ్రెండ్ ద్వారా నేను ఇక్కడికి రావడం జరిగింది. హైదరాబాద్లో నేను ఇక్కడ ఉండబట్టి 5 years అవుతుంది. ఎక్కడ నాకు దొరకలేదు. నార్మల్గా ఆన్లైన్లో ఫండ్స్ డొనేషన్ చేస్తే వాళ్ళు రోడ్లమంటున్నటువంటి వాళ్ళకి ప్యాకెట్స్ ఇచ్చి ఆ వీడియో క్లిప్లు పంపి అది నాకు ఎందుకో నమ్మశక్యంగా అనిపించలేదు. అది స్వతహాగా నా కళ్ళతో చూడాలా, వాళ్ళని ఒకసారి వాళ్ళ సిచ్యువేషన్స్ ఏంటో నేను ఆ ప్లేస్లో ఉంటే తప్ప నాకు అర్థం కాదు అని చెప్పేసి నేను మీ దగ్గరికి రావడం జరిగింది. చాలా థ్యాంక్ యూ. అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క ఫౌండేషన్ వాళ్ళకి, మాతృ అభయ ఫౌండేషన్ వాళ్ళకి కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇక సరే ఎట్లా వస్తా అన్నాడు కాబట్టి నెక్స్ట్ టైం ఎవరికి ఏం కావాలో ఆర్డర్ ఇర్రి. ఎట్లా వస్తా అన్నాడు కదా, ఆర్డర్ ఇచ్చేసారు. ఎవరికి ఏమన్నా కావాలా, పుస్తకాలు కానీ, పెన్సిల్ కానీ, పెన్నులు. అరే భయ్ నీకు రబ్బర్ ఇస్తారా తుడుచుకోవడం. ఓకే, థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ. అక్క నువ్వు మాట్లాడక్క. మై సెల్ఫ్ శిరీష, నేను హెచ్ఆర్ఈ ట్యూటర్. నాకు సాఫ్ట్వేర్ ఫీల్డ్ తప్ప ఈ ఫీల్డ్ నాకు తెలీదు. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. మీతో ఉండడం నాకు చాలా బాగా నచ్చింది. ఇంతకుముందు నా లైఫ్ వేరు. సో థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. ఇప్పుడు ఆ బుడ్డు ఇంకా మా స్పీచ్ అయిపోయిన తర్వాత అక్కడ ఉన్న పిల్లలు కూడా ఎవరైనా మాట్లాడతారా ఏంటి, ఒకవేళ మీకు ఏమన్నా నీడ్గా ఏమన్నా ఉంటే చెప్పే ప్రయత్నం చేయండి. తప్పకుండా మాకు వీలైనంత వరకు కూడా మేము మీకు చేసే ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా ఆ సందర్భంలో చెప్పడం జరిగింది. అయితే ఒక అమ్మాయి ఓకే అన్న నేను చెప్పగలుగుతాను, నేను కొద్దిగా మాట్లాడగలుగుతానని చెప్పేసి ధైర్యంగా వచ్చేసింది. మరి చూద్దాం ఆ అమ్మాయి ఏం మాట్లాడుతుందో. I'm Sirisha, studying diploma final year. From past 2 years, I'm getting 90% in my diploma. నైస్. And ఇంకా మా హాస్టల్లో ఇంటర్ వాళ్ళు, డిగ్రీ వాళ్ళు అప్ టు పీజీ అండ్ బీటెక్ వరకు చదువుతున్నారు. వాళ్ళ స్టడీస్లో మంచిగా స్కోర్ చేసిన మార్క్స్. లేటెస్ట్గా ఇంటర్ వాళ్ళ రిజల్ట్స్ వచ్చినాయి ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్. ఫస్ట్ ఇయర్లో 497 అవుట్ ఆఫ్ 600, 470 అట్లా మంచిగా స్కోర్ తెచ్చుకున్నారు. 5 marks, 6 marks అట్లా పోయిన వాళ్ళే ఉన్నారు. ఇక్కడ ఎంతో మంచిగా స్టూడెంట్స్ ఉన్నారు. మీలాంటి డోనర్స్ మాకు హెల్ప్ చేసి ఉండాలని మేము కోరుకుంటున్నాము. రైట్ సూపర్. ఏదో ఒకటి సమ్ పార్టీలు అని చెప్పేసి, లేకపోతే ఇంకోటి అని చెప్పేసి చాలా వరకు కూడా చేస్తున్నారు. కానీ నన్ను అడిగితే వాళ్ళకన్నా ఒక 100-200% మీరు బెటర్. ఎందుకంటే మీరు తినే ఫుడ్ కాన్సెప్ట్ మొదలు పెడితే మీరు కాలేజ్కి వెళ్ళేటప్పుడు కానీ, లేకపోతే రావడం కానీ, వచ్చి పడుకోవడం కూడా, చేతులు పడుకోవడం, ప్రతిదీ ఒక క్రమశిక్షణబద్ధంగా పెరుగుతుంది. కానీ డబ్బులు ఉన్న వాళ్ళ ఇంట్లో కూడా ఈ క్రమశిక్షణ అనేది పిల్లల్లో ఉండదు, కానీ మీ దగ్గర ఉండదు. సో అంటే దీన్ని బట్టి ఏంటంటే రేపు ఫర్దర్గా మీరు ఒక జాబ్ దగ్గరికి వెళ్ళినా, లేకపోతే రేపు పొద్దున ఒక ఆడపిల్లలు ఇంకొక ఇంటికి వెళ్ళినా కూడా ఒక మర్యాదతోటి, ఒక మంచితనంతో ఎలా ఉంటే బాగుంటుంది, ఫ్యూచర్లో ఎలా అందరితో కమ్యూనికేట్ అవుతే బాగుంటుంది అనేది ప్రతి ఒక్కరికి నేర్చుకుంటుంది. కాబట్టి అది రేపు మీకు భవిష్యత్తులో మంచిగా యూజ్ అవుతుంది. అండ్ బయట ఉన్న వాళ్ళతో పోలిస్తే మాత్రం మీరు 200% బెటర్. కాబట్టి ఇది ఎప్పటికప్పుడు అనుకుంటూ మీరు చదువులో ఉన్నత స్థాయిలో పోవాలి అన్నట్టు. చెల్లెని పేరు శిరీష. ఇంతకుముందు నా పేరు అనుకున్నాను శిరీష అని కాదు. అయితే అమ్మాయి అన్నట్టుగా 100% అన్న కానీ నేను కానీ నెలలో ఒక్కసారైనా తప్పకుండా మీ దగ్గర రావడానికి ట్రై చేస్తాం. ఉత్త చేతులతో రావడం కాకుండా మీ చదువుకు సంబంధించింది కావచ్చు, లేకపోతే ఇంకొకటి కావచ్చు, తప్పకుండా మీకు అవసరమైన వస్తువులు మీకు స్పాన్సర్ చేయడానికి కూడా నేను తప్పకుండా ప్రయత్నం చేస్తాం. అదేమా, విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఎవ్రీవన్. మంచిగా చదువుకోండి, మంచిగా టైంకు ఫుడ్ తినాలి, హెల్తీగా ఉండాలి. ఓకే. సో అది మొత్తానికి ఇంకా చివరిగా మేము చెప్పాల్సింది ఏంటంటే కొన్ని వేలు అంటే పుట్టినరోజులు అనగానే సాధారణంగా ఇవాళ రేపు చాలా మంది వరకు కూడా బర్త్డే పార్టీ అని చెప్పేసి పార్టీలోకి వెళ్ళడం కానీ, లేకపోతే ఇంట్లోనే సమ్ కేక్ కటింగ్ చేయడం కానీ, లేకపోతే ఇంకోటి చేసి చాలా వరకు కూడా అమౌంట్ అనేది వృధా చేయడం జరుగుతుంది. అయితే ఇలాంటి జనరేషన్లో ఇప్పుడున్న రోజుల్లో ఈ సందర్భంలో పుట్టినరోజులు ఇలా కాదు, ఈ విధంగా కూడా ఎవరైతే తల్లిదండ్రులు లేరో, లేదంటే కొంత అనాథలు కానీ, లేకపోతే కొంతమంది తినడానికి తిండి లేని పరిస్థితి ఉంటుందో వాళ్ళకి ఒక్క పూట భోజనం పెట్టేసి ఆ రోజు సంతృప్తిగా, అంటే ఈ పార్టీలు ఇవన్నీ ఏదైతే ఉంటుందో అది కేవలం మనకు సంతోషం అనేది ఒక 5-6 నిమిషాలు లేదంటే ఆ కొద్ది అర్ధగంట మాత్రమే ఉంటుంది. కానీ ఈ సంతోషం మాత్రం ఒక మానసిక తృప్తిని, అంటే మానసికంగా మనం చాలా సంతోషంగా ఉండడానికి కూడా ఇలాంటి సందర్భాన్ని మనం పుట్టినరోజు సందర్భంగా క్రియేట్ చేసుకోవడం అనేది చాలా గొప్ప ఆలోచన అని చెప్పొచ్చు.
అయితే అదే సందర్భంగా ఇవాళ మరి శరత్ అన్న సిరి కూడా ఈ ఆలోచన తీసుకొని అనాథాశ్రమంలో పిల్లలకు భోజనం పెట్టడం, వాళ్ళతో కొద్దిసేపు సమయం స్పెండ్ చేయడం అనేది చాలా సంతోషం అని చెప్పేసి కూడా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. రేపు భవిష్యత్తులో కూడా ఒకవేళ పిల్లలకి ఏమైనా అవసరం ఉంటే కూడా తప్పకుండా వాళ్ళకు తోచినంత సహాయం వాళ్ళు చేస్తారని చెప్పేసి కూడా చెప్పారు. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. సో గాయ్స్, ఇవాళ వ్లాగ్ అయితే ఇది పుట్టినరోజు అని చెప్పేసి వీడియో తీసినామని చెప్పేసి ఏం తప్పు అనుకోకండి. కానీ ఇలాంటి జ్ఞాపకాలు చాలా అరుదుగా దొరుకుతాయి కాబట్టి ఈ వీడియో తీసేసి మన యూట్యూబ్ ఛానల్లో పెట్టడం అయితే జరిగింది. అదేవిధంగా వీడియో తీయడానికి ఇంకో కారణం కూడా ఉంది. అదేంటంటే మరి వాళ్ళ మనం సాయం చేసినట్టే రేపు పొద్దున పుట్టినరోజు జరుపుకునే కొంతమంది కూడా మరి ఇలాంటి ఆలోచన వచ్చి ఒకవేళ అలాంటి పిల్లలకు కనుక ఒక పూట భోజనం ఏర్పాటు చేయడం కానీ, లేదంటే మనకు తోచినంత సహాయం కనుక వాళ్ళకి చేస్తే కనుక ఇంకా మంచిగా ఉంటుందని చెప్పేసి కూడా శరత్ అన్న అదేవిధంగా సిరి అయితే మాతో చెప్పడం జరిగింది. సో మొత్తానికి ఇది అన్నట్టు. ఒకవేళ మన వీడియో నచ్చితే లైక్ చేసేయండి, షేర్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేయమని మాత్రం అడగను. ఎందుకంటే ఇది కేవలం అందరికీ చూడాలి, అందరికీ తెలియాలని చెప్పేసి మాత్రమే పెట్టాను. అదేవిధంగా మా మానసిక తృప్తి అంటే మాకు సంతోషంగా ఉండాలని చెప్పేసి జ్ఞాపకాలు చూసుకోవడానికి బాగుంటుందని చెప్పేసి ఈ వీడియో తీయడం జరిగింది. సో దిస్ ఈస్ గైస్. సో ఇంతవరకు ఓపికతో చూసిన మన సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ శరత్ అన్న, సిరి, వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. మీరు ఇలాంటి పుట్టినరోజులు మరి ఎన్నో జరుపుకోవాలి. అదేవిధంగా మీకు తోచినంత సాయం ఇలాంటి పిల్లలకి ఎప్పుడు చేస్తూనే ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.